చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో రా కదలరా కార్యక్రమంలో భాగంగా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వాళ్ళందరికీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరిస్తాను అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన పడబోతోందా? అసలు ఒకవేళ పడితే ఎలా ఉండబోతోంది దాని పరిణామాలు? ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రా కదలరా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక గిరిజన ప్రాంతంలో ఆ కార్యక్రమం నిర్వహించినప్పుడు వాళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాననేటువంటి హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం చూసుకున్నట్లయితే దానికి వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సో ఈ ఎఫెక్ట్ అనేది అంటే చంద్రబాబు నాయుడు గారి హామీ అనేది జీవో నెంబర్ 3కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన పడబోతుంది అనుకోవచ్చు అంటారా? అసలు ఏమంటారు? అంటే యాక్చువల్గా జీవో నెంబర్ 3 అనేది ఏంటంటే గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలకి వాళ్ళ అంటే స్వపరిపాలన లాగా ఒక విధంగా అంటే అక్కడ ఉండే ఏ వనరులైనా రిసోర్సెస్ ఏమైనా వాళ్ళకే కేటాయించేలాగా అక్కడ స్కూల్స్ ఉంటే ఆ స్కూల్లో టీచర్స్ గిరిజనులకే ఆ ప్రాంత గిరిజనులకే మ్యాక్సిమం ఫస్ట్ ప్రియారిటీ అక్కడే, తర్వాత ఇతర ప్రాంత గిరిజనులకు కూడా వర్తింపజేసేలాగా అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి అక్కడ గిరిజన ప్రాంతంలో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేలాగా. సో ఇది మొన్న రా కదలరా రంపచోడవరం జీకేవీది సంథింగ్ అక్కడ జరిగినట్టుంది. సో రంపచోడవరం అనుకుంటా, అది అరకు డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఒకప్పుడు అదంతా వైజాగ్ జిల్లాగానే ఉండేది, విశాఖపట్నం జిల్లాగానే. అయితే ఇప్పుడు ఆయన ప్రతి దగ్గర కూడా ఏవేవైతే చేయలేకపోతున్నారో అవన్నీ కూడా మళ్ళీ చేసి చూపించాలి అనే ఉద్దేశంతో యాక్చువల్గా అయితే ఆయన దానికోసం చాలా సీరియస్గానే ట్రై చేశారు. అసలు ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు చరిత్రలో అంత బాగా నిలిచిపోయిందనంటే ఇలాంటి రీజన్స్ వల్ల. ఆయన అసలు మనం సినిమాల్లో ఉన్నప్పుడు కూడా రాజకీయాలకు వచ్చే ఉద్దేశం కూడా అదే. మనం ఇన్నాళ్ళు సంపాదించుకున్నాం కేవలం ఈ ప్రజలు వీళ్ళు కొనే టికెట్ వల్ల ఈ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ ఈ స్థాయికి వచ్చాం, ఈ స్థాయిలో నిలబడ్డాము. సో వాళ్ళ నుంచి రూపాయి తీసుకుని నేను పరోక్షంగా బట్ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చారు. దాని తగ్గట్టుగానే ఆయనకి ఏమీ రాజకీయం గురించి తెలియకపోయినా, పోర్ట్ఫోలియోల గురించి తెలియకపోయినా, పదవుల గురించి తెలియకపోయినా సరైన టీంని పెట్టుకొని ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది ఏమాగుంటుంది ప్రతిదీ కూడా ఆయన పర్యవేక్షణ చేసి సమీక్ష నిర్వహించి చేసేవారట. సో అలాగే చేసిన దాంట్లోనే షెడ్యూల్ ట్రైబ్స్ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆదిలాబాద్ జిల్లా తీసుకోండి, లేదంటే అక్కడ శ్రీకాకుళం జిల్లా తీసుకోండి, ఇక్కడ వైజాగ్లో అరకు పాడేరు ఆ ఏరియా తీసుకోండి. ఇలాంటి ప్రాంతాల్లో కూడా గిరిజనులు ఉన్నారు. నెక్స్ట్ పార్వతీపురం దగ్గర కూడా. ఇప్పుడు అక్కడ ఏంటంటే పర్టికులర్గా గవర్నమెంట్ ఐటీడీఏ అని ఉంటుంటుంది, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అని. సో దానికి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి దాన్ని గిరిజనులకు ఉపయోగపడేలాగా వాళ్ళకి అక్కడ ఉండే ఏంటి ఆ ప్రాజెక్ట్ ఒకటి రన్ చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడం, వాళ్ళకి స్పెషల్గా ఒక హాస్టల్స్ కట్టించడం, స్కూల్స్ కట్టించడం, అక్కడ ఉండే ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కోసం కేటాయించబడిన హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కట్టేలాగా. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా డెవలపింగ్కి ఇచ్చినా కూడా ఆ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్గా ఉండే వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలి. సో అది జీవో నెంబర్ 3 అనేది. సో ఇప్పుడు ఏంటంటే దాని మీద తర్వాత 86లో ఎన్టీ రామారావు గారు అప్పుడు స్టార్ట్ చేశారు. బట్ మధ్యలో ఎవరో ఒకరు పుల్ల వేస్తుంటారు కదా, లేదు మేము ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాం మాకు కూడా కల్పించండి, 100% వాళ్ళకే ఇచ్చేస్తే మరి మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఏమవ్వాలనేది ఒక వాదం రకరకాలుగా ఉంటాయి. జనరల్గా ఎప్పుడూ భూస్వాములు కానీ పెద్ద కమ్యూనిటీ వాళ్ళు కానీ కొంతమంది గిరిజనుల మీద దోచుకోవడం గట్రా మనం సినిమాలో చూడడం కాదు, బయట జరిగేదే సినిమాలో చూపిస్తారు యాక్చువల్గా, అలా జరుగుతుంటాయి. సో దాని మీద ఒక ఆయన ఎవరో కేసు వేయడం అది బాగా నానుతూ వచ్చింది. బట్ రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత 2000లో కూడా ప్రపోజల్ పెట్టారు జీవో 3ని స్ట్రిక్ట్గా అమలు చేయడానికి. బట్ దానికి మళ్ళీ కొంతమంది కేసు వేసి అది అంత స్థాయిలో కాదు, ఒక 20% వాళ్ళు కేటాయించండి, మిగతా 80% అందరికీ కేటాయించండి అని. ఇంకొంతమంది మేధావులు అంతెందుకు వాళ్ళలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ, జస్ట్ 6 to 7% వరకు వాళ్ళకి ఇస్తే అదే చాలా ఎక్కువ, వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టు కూడా అనేవాళ్ళు లేకపోలేదు. సో ఇలాగా అది డ్రాగ్ చేస్తూ వస్తుంది కానీ దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి మధ్యలో ప్రయత్నిస్తున్నారు. 2000లో ప్రయత్నించారు, 2000 ఇయర్స్తో, మళ్ళీ మొన్న 14లో అయినప్పుడు కూడా ట్రై చేశారు కానీ అవ్వలేదు. మళ్ళీ ఈసారి ఖచ్చితంగా అది అమలు పరిచేలాగా గిరిజనులకే కేటాయించేలాగా ఒక తీసుకొద్దామని ఆయన ఆలోచన. ఎందుకంటే ఆయన కూడా ఒక విజనరీతో ఉన్నది, భవిష్యత్తులో చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇంప్లిమెంట్ చేస్తారు.
ఇప్పటికే అసలు యాక్చువల్గా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్కి కానీ ఎస్టీలకు కానీ అసలు ఆ స్థాయిలో రిజర్వేషన్ కల్పించడానికి కారణమే అది. వాళ్ళకి ఎంత కల్పించినా కూడా వాళ్ళలో ఇంకా నిరక్షరాస్యత శాతం ఇంకా ఉంది. ఇప్పుడు మనం చూసి ఆ రంపచోడవరం, ఆ అరకు, ఆ ఏరియాలకు వెళ్తే ఇంకా కొన్ని ప్రాంతాలు మీరు నమ్మరండి, ఆవులకి బర్రెలకు కానీ పాలు తీస్తే పాపం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. అయ్యో అవి దేవతలు, వాటికి పాలు పెతకూడదు, తీయకూడదు, మనకు పాపం అంటే అంత అమాయకంగా ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే కాబట్టి అటువంటి వాళ్ళకి ఇట్లాంటి జీవాల ద్వారా కానీ ఇటువంటి చట్టాలు చేయడం వల్ల కానీ వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ అయినా కనీసం బాగుపడితే ఆ పర్సంటేజ్ కొంచెం పైకైనా వాళ్ళు అక్షరాస్యత శాతం పెరుగుతుంది, వాళ్ళలో కూడా తెలివితేటలు వస్తాయి అనే ఉద్దేశంతో జీవో 3ని ఎలాగైనా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన విజనరీ ప్లాన్ చేసుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి విజన్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అలా ఆలోచించట్లేదు. సో కరెక్ట్గా ఋషికొండ పైనే దాన్ని కంప్లీట్గా స్మాష్ చేసి ఆయన చాలా వరకు అంటే తీసుకున్నటువంటి లిమిట్స్ రూల్స్కి విరుద్ధంగా ఆయన అక్కడ ఉన్న ఎగ్నెస్ట్గా ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. ఐ మీన్ టూరిజం మంత్రి కూడా ఆయన ఏం రోజా కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నారు. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే అటు సైడ్ ఇలాంటి అల్లూరు సీతారామరాజు జిల్లా, అరకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ట్రైబల్ ఏరియా చాలా ఎక్కువ. విజయనగరం, శ్రీకాకుళం జిల్లా మొత్తం ఎక్కువ మంది శాతం వాళ్ళే ఉంటారు. అంటే మీరు అనేది ఏంటంటే ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిందని ఎప్పుడు కూడా నాశనం చేయకూడదు, అంతే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ట్రైబల్స్ ఉండేదంతా కూడా మీరు చూస్తే హౌ బ్యూటిఫుల్, నిజంగా అది ఎంత బాగుంటుందో. అందుకే జనరల్గా మనకి జనరల్ నాలెడ్జ్ కూడా బిట్టుంటుందండి. పేదవాడు ఊటీ అంటే అరకు అనే ఉంది ఇప్పుడు బిట్లో. సో అరకు, రంపచోడవరం, ఆ జీకే వీధి, అది మండలం అనమాట, మండలం హెడ్ క్వార్టరు. తర్వాత చింతవలస ఏదో సంథింగ్, అది ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. పాడేరు, అరకు నుంచి పాడేరుకి వెళ్ళే మాడుగులో వెళ్తాం అన్నమాట. పాడేరు మీదుగా చోడవరం, మాడుగులు వెళ్ళిపోయే రోడ్డు ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. లంబసింగి, లంబసింగి అది. సో అంటే అలా ఉన్నప్పుడు వాటిని అలాగే ఉంచాలి. ఇప్పుడు అక్కడ కూడా యాపిల్ పండిస్తున్నారంట. అంటే కాశ్మీర్లో ఉండాల్సిన టెంపరేచర్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాశ్మీర్ యాపిల్ పండుతుంది. అవును, యాక్చువల్లీ వింటర్ సీజన్లో ఆ ఏరియాకి టూరిస్టులు చాలా బేభత్సంగా వెళ్తారు. అసలు మీకు నవంబర్, డిసెంబర్ అండి, మీకు అప్ టు అక్టోబర్ ఎండింగ్ నుంచి జనవరి 1 వరకు కూడా ఖాళీ ఉండదు. చాలా బాగుంటుంది, అంతగా టూరిజం స్పాట్. అంటే దాన్ని అలా డెవలప్మెంట్ చేసుకోకుండా గవర్నమెంట్ పాడు చేయడం అనేది ఏంటో. ఇప్పుడు అదే కాదండి, ఇంకో వైసీపీ మీద ఇంకో అభియోగం ఏంటంటే ఎస్సీ ఎస్టీలను కూడా సరిగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ కోడికత్తి సీను వ్యవహారం ఉంది, ఆయన కూడా ఒక ఎస్సీ వాడు. ఆయనకి పోనీ ఆయన మీద కత్తిఘాటు అయ్యింది, ఏం జరిగిందో తెలియదు, దాన్ని బేస్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, బెనిఫిట్ పొందారు. నిజంగా అంత హత్యా ప్రయత్నం జరిగితే ఒకవేళ శిక్ష పడినా కూడా 3 నుంచి 5 ఏళ్ళకి మించి పడదంట. బట్ ఆయన అరెస్ట్ అయ్యి 5 ఏళ్ళు అయిపోతుంది, లోపల నుంచి బయటికి రాడు, ఒక బెయిల్ రాదు. ఆయన మీద వీళ్ళకి విచారణకు సంబంధించి వెళ్ళి ముఖ్యమంత్రి గారే వాంగ్మూలం ఇవ్వాలి చెప్పాలంటే ఈయన వెళ్ళరు. తర్వాత ఆయన ఎవరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఇలాగే జరిగింది, ఎవరో ఒక దళిత డ్రైవర్ని చంపేశారు అన్నట్టుగా మాట్లాడు రకరకాల. అంటే ఇవన్నీ ఒక అభియోగాలు ఉన్నాయి ప్రభుత్వం మీద. అంటే పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలకి అయితే అసలు ప్రాధాన్యత లేదు, పట్టించుకోవట్లేదు. చాలామంది దళితులు బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లా ఈ ప్రతిది కూడా అభియోగం ఉంది, మరి ఏం చేస్తుందో చూడాలి. బట్ దాన్ని టీడీపీ విధంగా ప్లాన్ చేస్తున్నారు. బట్ అది మంచిదే. అల్టిమేట్గా ట్రైబ్స్ కానీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కానీ వాళ్ళు డెవలప్ అయితే సమాజ స్థాపన కోసమే కదా ఇవన్నీ కూడా. అవును. సో ఎవరైనా కానీ అభివృద్ధిని కోరుకుంటారు. సో అభివృద్ధి ద్వారా సంపాదనని సాధించాలని చెప్పేసి అని ఆశగానే చూస్తూ ఉంటారు. సో అదే పదంలో దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు రా కదలరా కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో ఆయన జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తానటువంటి హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయం అండి. సో దాన్ని అమలు చేయాలి, ఆయనకు అధికారం రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.